క్యూనే న్యూస్కు స్వాగతం. 138వ కార్మిక దినోత్సవం పునస్కరించుకొని మున్సిపల్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ కార్మిక సంఘాల అధ్యక్షులు బాబురావు, ఏఐటియుసి మరియు ఆరేపల్లి సాయిలు గారు, ఉట్నూర్ రవి, సురేష్, ప్రసాద్, రాహుల్, సుభద్ర, చిన్నుభాయ్ మరియు మున్సిపల్ కార్మిక సోదర సోదరిమణులందరూ మేడేను పునస్కరించుకొని సమాన పనికి సమాన వేతనం 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని మున్సిపల్ కార్మిక అధ్యక్షులు బాబురావు తెలియజేయడం జరిగింది. రోజు మాటలు తప్ప ఇప్పటివరకు కార్మికుల గురించి ఏ ప్రభుత్వం స్పందించడం లేదు. మేము ఇలా ఏ ప్రభుత్వం ఉన్నా మా కార్మికుల గురించి మేము ఈరోజు మా కార్మికులు పడుతున్నటువంటి కష్టాలు ఒక్కరు ఏజీ నిన్ననే లక్ష్మీపోయి వాళ్ళంతల వాళ్ళు పక్క జరిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా సీనియారిటీ ప్రకారం మా కార్మికులందరినీ పర్మనెంట్ చేసి సమాన పనికి సమాన వేతనం 26,000 వేతనం ఇవ్వాలని మేము మేడే సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మా కార్మికులు పడుతున్నటువంటి కష్టం ఇలా అదే ప్రైవేట్ కార్మికులు మా పని చేయమంటే ఒక్క రోజుకు 1,200 రూపాయలు అడుగుతుంది. మాకు అటువంటిది రోజు 500 రూపాయల జీతం పడతలేదు. మేము ఇలా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కాబట్టి మా మీద మున్సిపల్ కార్మికుల మీద స్పందించి మాకు సమాన పనికి సమాన వేతనం ఎవరైతే కార్మికులు సీనియర్ ఉన్నారో వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.